నమస్తే. కొంచెంసేపు ముందర ఆంధ్ర హైదరాబాద్ నుంచి నా అభిమాని ఒక ప్రశ్న అడిగారు. గురువే, చాలా ముందర నేను మీ దగ్గర ఫోన్లో మాట్లాడి ఆల్ఫా ధ్యానం గురించి ప్రశ్న అడిగి మీరు దానికి ఉత్తరం ఇచ్చారు. ఇప్పుడు నాకేం ప్రాబ్లం అయిందంటే, ఏమైనా ఒక పని చేసేదానికి ఒక గురి వేసుకొని యాక్షన్ గా దాన్ని కన్వర్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. టైం పోయిపోయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది, లేజినెస్ వచ్చేస్తుంది. ఇంకొకటి, ఏం ప్లాన్ చేస్తాను, ప్లాన్ ప్రకారంగా నేను ఆ పని జరిగేదానికి ఏమి యాక్షన్ తీసుకోవాలి అది పోస్ట్పోన్ చేస్తాను. అట్లంటే he has become so lazy, his mind has become so lazy and involved with some other activities. అట్లంటే ఇది కరెక్ట్ చేసేదానికి అవుతుందా ఆల్ఫా ధ్యానంలా అట్లని అడిగారు. ఖండితంగా మీకు ఇది కరెక్షన్ అవుతుంది. అట్లంటే మీరు ఏమి ప్రోగ్రామ్ చేసి పెట్టుకుంటారు మీ రైట్ బ్రెయిన్ లో, సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఏమి రికార్డ్ అయ్యింది, ఆ రికార్డ్ మీరు బయట తీసేదానికి ఒక రోజు 2 రోజు కాదు, రోజు కంటిన్యూస్ గా రీప్రోగ్రామింగ్. ఎట్లంటే అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ లోపల మీరు వేస్తా ఉంటే ఈ అఫర్మేషన్స్ ఏమవుతుందంటే డిఎన్ఏ లెవెల్లో లోపల పోయి అది రికార్డ్ అవుతుంది. పాతది ఏమి రికార్డ్ ఉంది అది ఇరేజ్ అయ్యి కొత్తదిగా మీరేం అఫర్మేషన్ వేస్తారు మీకు తెలియకుండా అది లోపల రికార్డ్ అవుతుంది. దీన్ని ఎన్ఎల్పి అట్లా అని చెప్తారు, న్యూరో లింగ్విస్టిక్. ఎట్లంటే పాతది మెస్మరిజం, డాక్టర్ ఆంటన్ ఫ్రెడరిక్ మెస్మర్ ఇన్వెన్షన్ చేసింది మెస్మరిజం. తర్వాత చార్కోట్, ఎలియక్సన్ అందరూ చేరి హిప్నాటిజం బయట వచ్చింది. హిప్నాటిజం ఈఎస్పి అయ్యింది, ఈఎస్పి ఎన్ఎల్పి అయ్యింది. ఇప్పుడు మీకు నేను ఆల్ఫా ధ్యానం అట్లా చెప్తా ఉంటాను. ఆల్ఫా స్థితికి పోయి చేసే ధ్యానం ఆల్ఫా ధ్యానం అంటదా? ఆల్ఫా స్థితిలో మీకు ఎక్సెస్ రియాక్షన్స్ వస్తుంది. అట్లంటే ఆల్ఫా, బీటా, బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా అట్లా 4 స్టేజెస్ ఉంది మీ బ్రెయిన్ వేవ్స్. దాంట్లో ఆల్ఫా వేవ్స్ అట్లా అనేది ఆల్ఫా మైండ్ అట్లా చెప్తాను. ఆ ఆల్ఫా మైండ్ మీరు టచ్ చేసి దానికి లోపల సబ్ కాన్షియస్ బ్రెయిన్ లోపల పోయి మీరు ఏమి కమాండ్ ఇస్తారో ఆ కమాండ్ రికార్డ్ అవుతుంది. సబ్ కాన్షియస్ లెవెల్లో మీరు ఏం విజువలైజ్ చేస్తారో అది మీకు యాక్షన్ గా కన్వర్ట్ అవుతుంది. క్రియేటివ్ విజువలైజేషన్ మీరు ఏం చేస్తారు, డ్రీమ్ అట్లా అని చెప్తారు. డ్రీమ్ చేస్తే నడుస్తుందా అట్లా అని చెప్తారు. ఖండితంగా మీరు ఏమి డ్రీమ్ చేస్తారో మీ లైఫ్ లో 500% అది యాక్షన్ గా కన్వర్ట్ అవుతుంది, ప్రొవైడెడ్ ఇఫ్ యు డ్రీమ్ ఇట్ ఇన్ ది సబ్ కాన్షియస్ లెవెల్, ఆల్ఫా లెవెల్. సో దిస్ ఆల్ఫా ధ్యానం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సైంటిఫిక్ డెవలప్మెంట్. అట్లంటే హ్యూమన్ బీయింగ్ మనుష్యాలు ఈ లోకంలో ఏమేమి సాధనాలు చేసేదానికి ఏమేమి ఎయిమ్ వేసుకుంటారో అది రీచ్ చేసేదానికి మీకు ఈ ఆల్ఫా ధ్యానం చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఆయన పేరు చెప్పేదానికి నాకు ఇష్టం లేదు. ఆ అభిమాని దగ్గర నేనేం రిక్వెస్ట్ చేసిందంటే, నేను ఉండేది మైసూరు, ఆయన ఉండేది హైదరాబాదు. ఈయన కూర్చుకొని ఇదంతా నేను ఆయనకు ఆన్లైన్ లో కల్పిస్తానంటే ఇది దాని లోపల ఆ మనసు లోపల పోయలేదు. దానికి
ఒక 10 మందులు మీరు అరేంజ్ చేసుకుని 10-15 మందులు అరేంజ్ చేసుకుని నన్ను రమ్మని చెప్తే నాకు రిటర్న్ టికెట్ ట్రైన్ టికెట్ బుక్ చేసి మీరు పంపించేస్తే దిస్ ఇస్ అ వన్ డే ప్రోగ్రామ్. చాలా హెల్ప్ అవుతుంది. ఐఎమ్ నాట్ ఎ కమర్షియల్ పర్సన్, ఐఎమ్ నాట్ ఎ హైటెక్ గురు. ఆర్డినరీ ట్రైన్ నాకు చాలు, ఫ్లైట్ అంతా వద్దు. బర్త్ రిజర్వ్ చేసి నాకు రిటర్న్ టికెట్ పంపియండి. ఒకరోజు హాల్ట్ చేసేదానికి నాకు ఉండేదానికి జాగం కావాలి. సింపుల్ భోజనం తీసుకుంటాను, అది ఇచ్చేస్తే మీకు అంతా 100% ఓపెన్ గా సీక్రెట్ ఏముంది అంతా ఓపెన్ గా మీకు కనిపిస్తాను. సో ఆ హైదరాబాద్ ఆ ఫాలోయర్ ఏమి నా దగ్గర అడిగింది, ఆ ప్రశ్నకు నేను ఉత్తరం ఇచ్చాను. ఎట్లమంటే మీకు ఏమి కావాలి, ఆల్ఫా మైండ్ కు పోయి మీరు ఏమి చెప్తారో అది నడుస్తుంది. థ్యాంక్ యూ.